హలో వ్యూవర్స్, టుడే ఈరోజు మనం కిచెన్ వేస్ట్ నుంచి చూడండి. కిచెన్ వేస్ట్ నుంచి మనం ఫర్టిలైజర్ అంటే ఎరువు, మామూలుగా అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ కాదు, ఇది సాలిడ్ ఫర్టిలైజర్. మనం యూజ్ చేసే నిమ్మ తొక్కలు, బీట్రూట్ అంటే కిచెన్లో వచ్చే వేస్టేజ్ అండి ఇదంతా. ఇప్పుడు బనానా లీవ్స్ ఉన్నాయి, తినడానికి వాడాము. సో ఇది పాలకూర, టమాటా వేస్ట్ అయిపోయింది, టమాటో, ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. ఇంకా ఇవి బనానా పిలకలు ఉంటాయి కదండి, ఈ పిలకలు తీసేసి ఉన్నాము. అంటే చెట్టు గెల రావాలి అంటే పిలకలు తీసేస్తాం కదా, ఈ తీసేసిన పిలకలు కూడా పడేన అవసరం లేదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి లీవ్స్, వాడుకుంటాము. ఆ ఈ బనానాలో లీఫ్లో చాలా పొటాషియం ఉంటుంది. మీకు బనానా పీల్స్ ఎట్లాగో అయితే చెట్లకి బాగా పొటాషియంకి హెల్ప్ అవుతుందో, సేమ్ ఈ లీఫ్ కూడా అదే విధంగా మీకు హెల్ప్ అవుతుందండి. సో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవన్నీ మట్టిలో పెట్టేసేయాలి. మీకు ఒక సపరేట్గా ఒక డ్రమ్ ఉంటే డ్రమ్, లేదంటే నెలలో అయినా సరే. నేను చూడండి ఇలా ఇప్పుడు ఈ మట్టి ఉందా, ఈ మట్టిలో కింద చాలా లీవ్స్ పెట్టేసి ఉన్నాను. ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనం పూజకి వాడేస్తాము. ఇదండి, ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. ఇదండి పాలకూర నేను అంటే క్లీన్ చేసిన తర్వాత ఇదంతా వేస్టేజ్ తీసేసిందాను. తర్వాత ఇది ధనియా, కొత్తిమీర అండి, కొత్తిమీర రూట్స్, ఇవి బనానా లీవ్స్ యూజ్ చేసినవి. బనానా లీవ్స్, నిమ్మకాయ తొక్కలు, బీట్రూట్, ఇది పాడైపోయినది టమాటో, నిమ్మకాయ తొక్కలు, ఇవన్నీ. అల్లం యూజ్ చేస్తాము, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ చూడండి, ఉల్లిగడ్డ పొట్టు, బీట్రూట్ పాడైపోయింది, బీట్రూట్ మనం కట్ చేసిన తర్వాత మిగిలినవి. తర్వాత ఇదంతా బనానా అండి. బనానాలో హైయెస్ట్, చాలా మంచి పొటాషియం సోర్స్ అండి ఇది. మీకు బనానా లీఫ్ కానీ, బనానా స్టెమ్స్ కానీ, పిలకలు బనానా లీవ్స్లో హైయెస్ట్ పొటాషియం ఉంటుందండి. సో మీరు సపరేట్గా తీసుకొచ్చి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బఠానీ తీసేస్తాము. తీసేసిన తర్వాత దీనిది తొక్క ఉంటుంది కదండి, ఆ తొక్కలు, ఇవి బనానా లీవ్స్, ఇంకా కిచెన్లో వచ్చే వేస్టేజ్ అంతా, ఇదంతా చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలా నేనైతే చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం మట్టిలో పెట్టేసేసుకోవాలండి. ఇది చిన్న పీసెస్ లాగా, ఇట్లా చిన్న పీసెస్ లాగా, ఇదండి ఇంత చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి. ఇవి ఇంతకు ముందు పెట్టినాము, నాకు ప్లేస్ లేక మళ్ళీ ఇక్కడనే పెడుతున్నాను నేను. అదండి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇట్లా కొన్ని పోసేసి తర్వాత ఒక లేయర్ మట్టేసేయండి. మనం ఏం ఖర్చు లేకుండా, డీకంపోజర్ కావాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఏది అవసరం లేదండి. ఏం వేయట్లేదు చూడండి, ఒక లేయర్ మట్టేసేయండి. తర్వాత మళ్ళీ కొంచెం ఇది కట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ మళ్ళీ ఒక లేయర్ మట్టి. నేను ఇంకా ఇటు సైడ్ వేస్తున్నానండి, ఇంక ఇటు సైడ్ వేయలేదు. ఇప్పుడు ఇటు సైడ్ ఖాళీ ఉంది, అటు సైడ్ వేసాము, ఇటు సైడ్ వేయలేదు. సో ఇటు సైడ్
మళ్ళీ కొంచెం మట్టి తీస్తున్నాను, మట్టి తీసి అటు సైడ్ వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అది వేసిన తర్వాత మనం ఈ మట్టి వేసుకోవాలి కాబట్టి. ఇదండి నేను ముందే వేసింది, ఇదండి ముందే వేసినాం, అది ఇంకా అవ్వలేదు. కాకపోతే నాకు కింద ప్లేస్ లేదు, అందుకనే నేను దీంట్లోనే పెడుతున్నాను. ఏం అవసరం లేదండి, లేదు. ఇదండి ఇట్లా వేసేసి ఒక లేయర్ మట్టి, అయిపోయింది. అంతే అండి. మీరు దీన్ని ఇలా వదిలేసేయాలి. మీకు కంపోస్ట్ అనేది చాలా మంచి కంపోస్ట్ తయారవుతుంది. ఇది తయారైన తర్వాత మీకు తీసుకొని మీ మొక్కలకు అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి కంపోస్ట్ వస్తుంది. సో దీంట్లో 1 రూపీ కూడా ఖర్చు లేదండి. మీ వేస్ట్ అనేది డస్ట్బిన్లో పడేయకుండా కొంచెం ఓపికతోటి మీరు దాన్ని సెగ్రిగేట్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవడానికే టైం పడుతుందండి, అంతే. మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఈజీగా మీకు 3 months 4 monthsలో మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది. మీరు ఏది కొనుక్కోబడలేదండి, నార్మల్ మీ ఇంట్లో వేస్టేజ్ నుంచి చాలా మంచి కంపోస్ట్ వస్తుంది మీకు. ఇంతకుముందు ఇది పెట్టినామండి వ్యూవర్స్, ఇది 3 months అవుతుందండి. 3 months కానీ ఇంకా అవ్వాలి, ఇది ఇంకా అవ్వలేదు. ఇది దీంట్లో కింది వరకు తీస్తే మీకు కనిపిస్తుంది. ఇగో ఇదంతా కొంచెం మట్టి కూడా వేస్తాం కాబట్టి ఇది ఇదండి ఇలా బ్లాక్ ఇట్లా అయిపోతుంది. ఇట్లా అవుతుంది మొత్తం మీకు. కాకపోతే నేను పైన మట్టి వేసాను కాబట్టి మీకు ఇట్లా ఉంది. ఇదండి ఇంకా అవ్వాలి ఇది. ఇట్లా మీకు ఇప్పుడు నేలలో పెట్టడానికి వీలు లేనప్పుడు ఇట్లా ఒక బకెట్లో అయినా కుండీలో అయినా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. కాకపోతే అరిటాకులు బనానా లీవ్స్ ఎక్కువ ఉన్నాయి నాకు, అంటే బనానా స్టెమ్స్ ఉండే, సో నేను అవి కట్ చేసుకున్నాను. ఇవన్నీ బనానా స్టెమ్స్ ఇవన్నీ. సో ఇది మట్టిలో పెట్టుకోవాలండి. ఇది ఆల్రెడీ మట్టిలో పెట్టి ఒక 3 months అట్లా పెట్టిన తర్వాత ఇది ఇట్లా అయ్యిందండి. ఇంతకుముందు పెట్టింది ఇది ఇంకా ఎక్కువ ఉంది ఆ మట్టిలో నుంచి. ఇది